హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం గత 3-4 రోజుల నుంచి న్యూస్ పేపర్లో కానీ టీవీలో చూసినట్లయితే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, నెక్స్ట్ ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, నెక్స్ట్ మేలో మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మనకి 2025 అనేది ఉద్యోగ నామ సంవత్సరం అనేది ఇంతకుముందే మనం చాలాసార్లు డిస్కస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం 27th రోజున మండే రోజున మార్నింగ్ 10 AM కు కొత్త బ్యాచ్ అనేది ఆఫ్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 2022లో మనం మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ అనే పేరు మీదుగా ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ అంటే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించిన క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే లర్నర్స్ లేదా బిగినర్స్ ఉన్నారో ఈ మ్యాథ్స్ తో పాటుగా వాళ్ళకు జనరల్ స్టడీస్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ జనరల్ స్టడీస్ తోటి ఈ బ్యాచ్ అనేది చెప్పించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే మన మ్యాథ్స్ క్లాస్ అనేది ఎలా ఉంటుందో. ఇక తర్వాత మరి జిఎస్ అని అంటారు కదా, జిఎస్ ఎవరెవరు చెప్తారు, ఫ్యాకల్టీ నేమ్ ఏంటి అని చాలా సార్లు అడగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు మన నేమ్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూసినట్లయితే జనరల్ స్టడీస్ టీమ్ అనేది ఎలా ఉన్నదైతే హిస్టరీ మీకు తెలిసిందే, కడెం రమేష్ సారు మనకి ఇప్పుడు ఎంటైర్ మనకు ఏపీ తెలంగాణతో కంపారిజన్ చేసిన లేదా హైదరాబాద్లో ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా దాదాపు టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో ఈ సార్ అనేది బోధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జాగ్రఫీ చూసినట్లయితే ఆనంద్ సారు, నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ వేముల సైదుల్ సారు, నెక్స్ట్ పాలిటీ చూసినట్లయితే ప్రవీణ్ సారు, ఎకనామీ చూసినట్లయితే శ్రావణ్ సారు, బయాలజీ అయితే రామకృష్ణ సారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే సాయి కుమార్ సారు, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ చూసినట్లయితే సురేష్ సార్ అందుబాటులో ఉంటాడు. నెక్స్ట్ తర్వాత రమేష్ సార్ తోటి చెప్పించడం జరుగుతుంది. ఇంగ్లీష్ చూసినట్లయితే సందీప్ సార్ తోటి, నెక్స్ట్ తెలుగు కూడా చూసినట్లయితే శ్రీ సార్ తోటి. నెక్స్ట్ ఇక గ్రౌండ్ కూడా ఉండాలి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు ఓకేనా గ్రౌండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కిరణ్ తోటి మనం ఈ గ్రౌండ్ అనేది చెప్పించడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు మన వీడియోలో జనరల్ స్టడీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన కదా. మరి చాలా మంది ఏమడిగారంటే మరి జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ ఏంటి, వారు ఎవరు, వాళ్ళ నేమ్ చెప్పండి అన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నేమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 1-2 సార్లు ఈ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ గురించి కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అందుకోసమే మీ అందరి కోసం 27th రోజు నుంచి మీకు 5 డేస్ అనేది 5 డేస్ కాదు, ఇప్పుడు దాదాపు 1 వీక్ ఇస్తున్నాం. 1 వీక్ వరకు మీకు ఫ్రీ డెమో క్లాస్ అనేది అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుందో తెలిసిందే అందరికీ. కాబట్టి జనరల్ స్టడీస్ కూడా అదే రేంజ్లో ఉండాలన్న ఉద్దేశంతో మీకు తెలియాలి కదా, ప్రతి ఒక్కరు డెమో క్లాస్ అంటారు. కాబట్టి సరే డెమో క్లాస్ 1 or 2 డేస్లో ఎవరు కూడా మనం ఏమైంది ఎక్స్పెక్ట్ చేయలేము, తర్వాత వాళ్ళని ఎస్టిమేషన్ కూడా చేయలేము. కాబట్టి మీకు 1 వీక్ అనేది ఫ్రీ ప్రొవైడ్ గా చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేది 27th రోజు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 1 వీక్ పాటుగా మీకు ఫ్రీ క్లాసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 వీక్ ఇన్న తర్వాతనే మీ యొక్క డిసిజన్ ను ఓకే లేదా మీ యొక్క నేమ్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చాలా మంది ఏమడుగుతారు అంటే ఓన్లీ జనరల్ స్టడీసా అంటారు. జనరల్ స్టడీస్ ఉంటది, మ్యాథ్స్ క్లాస్ కూడా ఉంటది. లేదు చాలా మందికి ఏం కావాలంటే మాకు మ్యాథ్స్ క్లాస్ కావాలి, స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ కావాలంటే అదే రోజు అనేది క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగో మనకు మార్నింగ్ జనరల్ స్టడీస్ ఉంటుంది కదా, లేదా ఈవినింగ్ మనకు లేదా ఆఫ్టర్నూన్ అనేది మనకు మ్యాథ్స్ క్లాస్ ఉండడం జరుగుతుంది. లేదా మార్నింగే మ్యాథ్స్ క్లాస్ ఉందనుకోండి, ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అనేది మీకు జనరల్ స్టడీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. మన అరిథమెటిక్ 3.0 అనేది ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏ స్టడీ హాల్లో కానీ చూసినట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఈ అరిథమెటిక్ 3.0 అనేది బుక్ ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు అతి త్వరలో రీజనింగ్ 3.0 కోవచ్చు లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కు సంబంధించిన బుక్ అనేది కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్లయితే మీరు అరిథమెటిక్ 3.0 అనేది ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో సేమ్ అదే రేంజ్లో కూడా మనకి రీజనింగ్ కానీ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ లేదా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అదే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే బ్యాచ్ లో ఓకేనా 27th రోజు కొత్త బ్యాచ్ అనుకున్నాం కదా, ఆ బ్యాచ్ లో ఇక వీటికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఓకేనా ఎస్ఐ కానిస్టేబులే కాదు మీరు ఏ గవర్నమెంట్ కు ప్రిపేర్ అయినా కూడా అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% అనేది సిలబస్ ఉంటుంది కదా, వీటి కోసం స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ అనేది కూడా 27th రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు
ఏమనుకున్నారంటే జనరల్ స్టడీస్ అంటారు కదా, మరి జనరల్ స్టడీస్ ఒకటే స్టార్ట్ అవుతుందా 27th రోజు అని అడిగారు. 27th రోజు మనకు మ్యాథ్స్ అనేది ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, అంటే రెండు అనేది ఎట్ ఏ టైం జరుగుతుంది. నెక్స్ట్ లేదు నాకు స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ అంటే మీకు కామన్గా స్పెషల్ మ్యాథ్స్ క్లాస్ అనేది డైలీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి 27th రోజు ఈ మ్యాథ్స్ క్లాస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇంకేంటంటే కొంతమందికి ఎఫ్బిఓ అని అంటారు. ఎఫ్బిఓ అన్నా కూడా చూడండి ఇవే ఉంటాయి కదా, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయి. కాకపోతే ఎఫ్బిఓకు జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అరిథమెటిక్ తోటి కంపారిజన్ చేస్తే మనకు జనరల్ మ్యాథ్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ ఎఫ్బిఓ బ్యాచ్ కూడా 27th రోజే జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి. ఓకేనా. అంటే సెంట్రల్ కానీ స్టేట్ కానీ విఆర్ఏ నుంచి స్టార్ట్ చేస్తే CSAT వరకు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి. ఇది 50% సిలబస్ ఉంటుందా లేదా, కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇలా ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే చెప్తున్నాం. ఈ 27th రోజు జరిగే బ్యాచ్లో నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నా. మీకు ప్లస్లు కావచ్చు, లేదా మైనస్ కావచ్చు, లేదా ఇంటూ కావచ్చు, లేదా డివైడెడ్ బై కావచ్చు, లేదు పర్సెంటేజ్ కావచ్చు, లేదా బేసిక్ ఇంకా ఏమైనా ఉంటే షార్ట్ కట్స్ కావచ్చు. అంటే మనకు ఇక్కడ ప్రొడక్ట్కి సంబంధించినది, నెక్స్ట్ తర్వాత క్యాల్కులేషన్కి సంబంధించినది మీకు ఏది రాదు కాబట్టి వాటి అన్నింటినీ చెప్పిన తర్వాతనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేయము. ఇవన్నీ మీకు అయిపోయిన తర్వాత దాదాపు మీకు ఒక బేసిక్ చెప్పాలంటే 7 నుంచి 10 days టైం అనేది పడుతుంది. ఈ 7 to 10 days అనేది కూడా మీకు వచ్చినాయి అన్న తర్వాత క్యాల్కులేషన్ పార్ట్ కావచ్చు, ఇది ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై పర్సెంటేజ్, ఇవి వచ్చిన అన్న తర్వాతనే మనం ప్రాబ్లం అనేవి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ ఫస్ట్ చాప్టర్ కూడా డైరెక్ట్ అనేది చేయం. ఆ చాప్టర్కి సంబంధించిన ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ డిస్కస్ చేస్తాం. అవి ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేసిన తర్వాతనే ఇక అడ్వాన్స్ లెవెల్కు మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమని చెప్తున్నా. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ తోటి కంపేర్ చేయండి, నేను దగ్గరుండి ప్రాబ్లమ్స్ నేర్పిస్తున్నా కాబట్టి మీరు 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతనే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్ ఒకసారి చెక్ చేసినట్లయితే 9666309098 కు కాల్ చేసి మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకేనా. అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ తో పాటుగా జనరల్ స్టడీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 27th రోజు. ఓకేనా. జనవరి 27th రోజు మండే. ఓకేనా. సోమవారం రోజున 10 గంటలకు ఇక్కడ మీకు ఫ్రీ డెమో క్లాసులు అనేవి దాదాపు 1 వీక్ అనేది చెప్తున్నా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీకు 1 వీక్ విన్న తర్వాతనే జనరల్ స్టడీస్ గురించి మీరు డిసిజన్ తీసుకోండి. ఎలాగో మ్యాథ్స్ అనేది మీకు చెప్పిన కదా ఎలా ఉంటుందో, మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఏ జాబ్ కొట్టాలన్నా మ్యాథ్స్లో మ్యాక్సిమం కొట్టవచ్చు మార్క్స్, కానీ జనరల్ స్టడీస్ కూడా ఈక్వల్గా చూడాలి కదా. మీకు 100 మార్క్స్ ఉంటే 50 మార్క్స్ మ్యాథ్స్ ఉన్నట్లయితే 50 మార్క్స్ ఏముంటాయి, జనరల్ స్టడీస్ ఉంటాయి కదా. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఇటు మ్యాథ్స్ జరుగుతుంది, అట్ ది సేమ్ టైం మీకు జనరల్ స్టడీస్ క్లాస్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగం కొట్టాలనుకున్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే టైం పాస్ ఉండదు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా అడిగిన తర్వాతనే క్లాసులకి వెళ్ళి బయటకు పంపిస్తుంది. మ్యాథ్స్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇక కామన్గా చాప్టర్ వైజ్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది కామన్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు చెప్పింది ఈ రోజే కంప్లీట్ అవ్వాలి. ఈ రోజు కంప్లీట్ అయిన తర్వాతనే క్లాస్కి వెళ్ళి బయటకు పంపిస్తా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. జాబ్ కొట్టాలనే కసి పట్టుదల ఎవరికైతే ఉన్నారో వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.